తెలుగు రాష్ట్రాలపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. భానుడి బగబగలకు ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు ఓ రేంజ్లో పెరిగిపోతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంలా మారిపోయాయి. కనిష్టంగా 42, గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవడంతో జనం బయటికి అడుగు పెట్టేందుకే జంకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వేడి తీవ్రత, ఉక్కుపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎల్లుండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెల చివరి వారం నుంచి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవుతుంది. ఇక ఏపీ, తెలంగాణలో ఉక్కపోత, వడగాలులతో జనం అల్లాడిపోతున్నారు. పగలు రోడ్ల మీదకు రావాలి అంటేనే జంకుతున్నారు. ఇక ఈ ఏడాది మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు దాటేశాయి. ఎండల తీవ్రతకు జనాలు జాగ్రత్తలు పాటించాలని ఐఎండీ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప జనం బయటికి రావద్దంటూ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్. మధు, తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 4 నుండి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత మరింత పెరిగింది. ఎండవేడిమి తట్టుకోలేక జనాలు అల్లాడిపోతున్నారు. గత వారం నుండి వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రభావంతో మంచిర్యాల జిల్లాలోని కోల్బెల్ట్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో కార్మికులు పనివేళలో మార్పులు చేయాలని కోరుతున్నారు. ఓపెన్ కాస్ట్ల వద్ద కార్మికుల కోసం చలవ పందిర్లు, అలాగే మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని కార్మికులు యజమాని కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్, జన్నారం, నిర్మల్, సారంగపూర్, అర్లీ, దసరాబాద్ లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని కోల్బెల్ట్ ప్రాంతాల్లో మిగతా ప్రాంతాల కంటే అధికంగా 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీస్తున్నందున చిన్నపిల్లలతో పాటు వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వారం రోజులుగా పెరుగుతున్న ఎండలకు వడగాలుల కారణంగా వడదెబ్బ తగిలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మరణించే సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే మాత్రం తప్పకుండా కాటన్ దుస్తులు ధరించడంతో పాటు గొడుగు లేదా తలకు క్యాప్తో పాటు ముఖానికి రుమాలు చుట్టుకుని బయటకు వెళ్లాలని వైద్యులైతే సూచిస్తున్నారు. తమ వెంట ఒక వాటర్ బాటిల్ తో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను లేదా మజ్జిగను బాటిల్లో నింపుకొని తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ వడదెబ్బ తగిలితే వెంటనే ఆసుపత్రికి వెళ్ళని అధికారులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్. రైట్, అలాగే ఏపీలో కూడా ఎండల తీవ్రతలు పెరుగుతున్నాయి. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఏపీలో 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, అలాగే 159 మండలాల్లో వడగాల్పులు ఇస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. రైట్, ఇక ఏపీకి సంబంధించిన ఎండల తీవ్రతకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మధు, ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు 61 మండలాలలో వడగాల్పులు వీస్తాయంటూ కూడా, తీవ్ర వడగాల్పులు వీస్తాయంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం 13 మండలాలు, అలానే విజయనగరం 24 మండలాలు, పార్వతీపురం, మన్యం 14 మండలాలు, అనకాపల్లి 9 మండలాలు, విశాఖ 14వ మండలంతో పాటు తీవ్ర వడగాల్పులు పిలిచే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే మొత్తంగా చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 61 మండలాలలో తీవ్ర వడగాల్పులు ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా వడగాల్పులు ఎక్కువగా వీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నిన్న ఆత్మకూరులో 46 డిగ్రీల ఉష్ణోగ్రత, వైఎస్ఆర్సీపీ జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత, అలానే కర్నూలు జిల్లాలో 44, ఇలా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండలు తారెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే బయటికి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకువెళ్ళాలి. అలానే
ఉదయం 10 గంటల లోపు ఏమన్నా పనులుంటే పూర్తి చేసుకోవాలి, సాయంత్రం 5 గంటల తర్వాతనే బయటకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంవత్సరం మార్చి నెల నుంచే ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఏప్రిల్ చివరికి వచ్చాయి. ఇక మే మొదటి వారంలో కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే బాలింతలు, పసిపిల్లలు అలానే గర్భిణీలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక బాడీ డిహైడ్రేట్ కాకుండా ఎక్కువగా మంచినీళ్లు తీసుకునే విధంగా ఉండటము, అలానే హ్యాండ్ కర్చీఫ్, టవలు వాడాలి బయటికి వెళ్ళేటప్పుడు, అలానే మంచినీళ్ళు సదుపాయం ఏర్పాటు చేసుకోవాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక పంచాయతీ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మండల స్థాయి అధికారులు కానీ అందరూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలని కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. తీవ్ర వడగాల్పుల నుంచి ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలని కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వడగాల్పులు ఎక్కువగా తొలుతున్నటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ముందుగానే పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా మైకుల ద్వారా ప్రచారం చేస్తూ కూడా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి, బయటికి రావద్దంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.